మనం ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ గురించి మాట్లాడుకుంటున్నామమ్మా. ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ లో ఫస్ట్ ఎన్ఫోర్సబిలిటీ కండిషన్ వచ్చేసరికి కెపాసిటీ టు కాంట్రాక్ట్ అనుకున్నాం. తర్వాత ఎన్ఫోర్సబిలిటీ కండిషన్ వచ్చి ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ అనుకున్నాం అమ్మా. తర్వాత లాఫుల్ ఆబ్జెక్ట్ లాఫుల్ కన్సిడరేషన్ అని చెప్పేసి అనుకున్నాం. అండ్ ది లాస్ట్ ఎన్ఫోర్సబిలిటీ కండిషన్ వాయిడ్ అగ్రిమెంట్స్. ఓకే రైట్. సో ఇక్కడ వాయిడ్ అగ్రిమెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా. వాయిడ్ అగ్రిమెంట్స్ లో ఇది మనకి తెలియంది కాదు. ఆల్రెడీ సోఫార్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటి నుంచి కొన్ని వాయిడ్ అగ్రిమెంట్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం అమ్మా. అంటే అగ్రిమెంట్ లెవెల్లోనే వాయిడ్ అయిపోయే కేసెస్ ని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో ఎక్కడంటే మనకి కన్సిడరేషన్ లేదు అని చెప్పేసి అనుకున్నాం, లేకపోతే అగ్రిమెంట్ వాయిడ్ అయిపోతుంది, కాంట్రాక్ట్ అవ్వదు. అలా ఒక కాంపిటెంట్ పర్సన్ తో మనం కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వలేదు, అది అగ్రిమెంట్ లెవెల్లోనే వాయిడ్ అయిపోతుంది, అది కాంట్రాక్ట్ అవ్వదు అని చెప్పేసి. అంటే వాయిడ్ అంటే అగ్రిమెంట్ లెవెల్లోనే అది వాయిడ్ అయిపోయే కేసెస్ ని మనం ఆల్రెడీ కొన్ని కేసెస్ లో మనం చూసామంటమ్మా. సో ఏంటవి ఆల్రెడీ ఇంకా మనం చూడని కేసెస్ ఏమున్నాయి వాటిని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే రైట్. సో ఫస్ట్ ద డెఫినేషన్ ఆఫ్ వాయిడ్ అగ్రిమెంట్. సో వాయిడ్ అగ్రిమెంట్ ని డిఫైన్ చేసింది ఎవరంటమ్మా? సెక్షన్ 2G డిఫైన్ చేసిందంటమ్మా. ఏమని డిఫైన్ చేసిందో చూడండి. An agreement not enforceable by law is said to be void అని చెప్పేసి చెప్పారమ్మా. అగ్రిమెంట్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా is said to be void అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అగ్రిమెంట్ ఎన్ఫోర్స్ అవ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక, ఏదైనా లా ప్రకారం ఎన్ఫోర్స్ అవ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక అక్కడ దట్ ఈస్ సెడ్ టు బి అగ్రిమెంట్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా. లా వల్ల ఇది ఎన్ఫోర్స్ అవ్వలేదు అనుకుంటే కనుక దిస్ ఈస్ సెడ్ టు బి వాయిడ్. ఓకే రైట్. సార్ ఇలాంటి వాయిడ్ అగ్రిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి అంటే కనుక, సార్ వాయిడ్ అగ్రిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి అంటే ఆల్రెడీ మనం చూస్తే కొన్ని ఉంటాయమ్మా. సో ఒకసారి ఈ లిస్ట్ అనేది డీటెయిల్ గా చూడండి. ఓకే. సో ఫస్ట్ అగ్రిమెంట్స్ బై పర్సన్స్ హూ ఆర్ నాట్ కాంపిటెంట్ టు కాంట్రాక్ట్ అని చెప్పేసి అంటున్నాడు. అగ్రిమెంట్స్ బై పర్సన్స్ హూ ఆర్ నాట్ కాంపిటెంట్ టు కాంట్రాక్ట్, ఎవరైతే కాంపిటెంట్ పర్సన్స్ కాదో వాళ్ళతో కనుక మనం కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయినట్లయితే అని చెప్పేసి అన్నారు. సో ఇది ఆల్రెడీ మనకి తెలుసు. అంటే కాంపిటెంట్ పర్సన్స్ తో అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవ్వకపోతే కనుక అక్కడ అగ్రిమెంట్ ఏమవుద్ది? వాయిడ్ అవుతుంది అంటున్నారు. దాన్ని అగ్రిమెంట్ లెవెల్లోనే వాయిడ్ అంటున్నాం అమ్మా. ఓకే రైట్. అగ్రిమెంట్స్ అండర్ మ్యూచువల్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ మెటీరియల్ టు ది అగ్రిమెంట్. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, ఫ్రీ కన్సెంట్ లో మిస్టేక్ గురించి మాట్లాడుకున్నప్పుడు బైలాటరల్ మిస్టేక్. సో ఇద్దరు పార్టీస్ బై మిస్టేక్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారు, ఇద్దరు పార్టీస్ మిస్టేక్ ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక అదేమనుకున్నామమ్మా? బోత్ ద పార్టీస్ ఎంటర్ మిస్టేక్ అనుకుంటే బైలాటరల్ మిస్టేక్, దాన్ని మ్యూచువల్ మిస్టేక్ అని చెప్పేసి అంటారమ్మా. సో మ్యూచువల్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏమవుతుంది? మ్యూచువల్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ జరిగితే అక్కడ మెటీరియల్ టు ది అగ్రిమెంట్ అనుకుంటే కనుక అది ఏమవుతుందంటమ్మా? వాయిడ్ అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. తర్వాత అగ్రిమెంట్స్ విత్ అన్లాఫుల్ కన్సిడరేషన్ ఆర్ ఆబ్జెక్ట్. కన్సిడరేషన్ ఆబ్జెక్ట్ అన్లాఫుల్ గా ఉన్నాయంటే కనుక అది కూడా ఏమవుతుందంటమ్మా? అగ్రిమెంట్ వాయిడ్ అగ్రిమెంట్, అగ్రిమెంట్ లెవెల్లోనే వాయిడ్ అయిపోతుంది అని చెప్పేసి మనం కేసెస్ గురించి మాట్లాడుకున్నాం. అగ్రిమెంట్స్ అండ్ అగ్రిమెంట్స్ ద కన్సిడరేషన్ ఆర్ ఆబ్జెక్ట్ ఆఫ్ విచ్ అన్లాఫుల్ ఇన్ పార్ట్. అమ్మా పార్ట్ ఆఫ్ ది అన్లాఫుల్ గా ఉన్నా సరే మనం ఏమనుకున్నామమ్మా? అగ్రిమెంట్స్ వాయిడ్ అయిపోతాయి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. సో ఇది సెక్షన్ 24. పైదేమో సెక్షన్ 10 and 11, సెక్షన్ 20, సెక్షన్ 23 అండ్ సెక్షన్ 24. ఇవన్నీ మనం చూసినవే. ఓకే సో ఫార్ మనం చూసిన సెక్షన్స్. తర్వాత అగ్రిమెంట్స్ వితౌట్ కన్సిడరేషన్ అని చెప్పేసి అంటున్నారు సెక్షన్ 25. సో సెక్షన్ 25 లో అగ్రిమెంట్స్ వితౌట్ కన్సిడరేషన్ ఏమవుతాయంటమ్మా? వాయిడ్ అవుతాయి. అంటే అగ్రిమెంట్స్ కన్సిడరేషన్ లేకుండా అగ్రిమెంట్ ఎంటర్ అయితే కనుక అలాంటి అగ్రిమెంట్ ఏమవుతుంది అనుకున్నాం? వాయిడ్ అయిపోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం ఉంటాం. ఓకే రైట్. ఇక్కడ వరకు సోఫార్ మనం కవర్ చేసిన సిలబస్ నుంచి వచ్చినాయి అమ్మా ఇవన్నీ కూడా. సో ఫార్ ఇక్కడ వరకు మనం ఏంటమ్మా? ఆల్రెడీ చూసేసిన సిలబస్ అమ్మా ఇది. ఓకే ఇప్పటి వరకు సోఫార్ మనం చూసేసిన సిలబస్. సార్ ఇంకా చూడడానికి సిలబస్ ఏమన్నా ఉన్నదా సార్ అని చెప్పేసి అంటే కనుక ఎస్,
అది వాయిడ్ అగ్రిమెంట్స్ లో ఇంకా చూడడం సిలబస్ ఏమన్నది చెప్పేసానంటే కనుక ద ఫస్ట్ వన్ అగ్రిమెంట్స్ ఇన్ రెస్ట్రెయింట్ ఆఫ్ మ్యారేజ్ అని చెప్పేసి అంటున్నాడమ్మా. చాలా జాగ్రత్తగా చూడాలి ఇక్కడ నుంచి. సో అగ్రిమెంట్స్ ఇన్ రెస్ట్రెయింట్ ఆఫ్ మ్యారేజ్. సో మ్యారేజ్ కి ఇన్ రెస్ట్రెయింట్ గా అంటే ఒక పర్సన్ ని మ్యారేజ్ చేసుకోకుండా రెస్ట్రెయిన్ చేస్తుంటే అలాంటి అగ్రిమెంట్ ఏమవుతుంది అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఓకే, సో సార్ రెస్ట్రెయింట్స్ అంటే ఎన్ని రకాలు? సార్ పార్షియల్ రెస్ట్రెయింట్ ఆర్ కంప్లీట్ రెస్ట్రెయింట్? మరి నేను ఎవరిని అడిగితే వాళ్ళు కొంచెం రెస్పాండ్ అమ్మా. అభిరామ్, అమ్మా అభిరామ్ సార్ వినిపిస్తుందమ్మా? అసలు సరిగ్గా వినిపించట్లేదు సార్. సరిగ్గా వినిపించట్లేదమ్మా? లేదు సార్, అందుకే మాట్లాడలేదు సార్. ఎక్కువ నెట్ ప్రాబ్లం సార్. మీకు నెట్ ప్రాబ్లం ఉందా? ఓకే, ఆఫ్ చేసండి. ఎస్ సార్. భాస్కర్, మా భాస్కర్ మా నిత్య. ఎస్ సార్. వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. ఓకే, రెస్ట్రెయింట్ ఆఫ్ మ్యారేజ్ అని చెప్పేసి అని అన్నాడమ్మా. ఈ మ్యారేజ్ అండ్ రెస్ట్రెయింట్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు అంటే కనుక 2 టైప్స్ అని అంటున్నానమ్మా, పార్షియల్, కంప్లీట్. పార్షియల్ అంటే ఒక పర్టికులర్ పర్సన్ ని మ్యారేజ్ చేసుకోకూడదు అని చెప్పేసి ఒక పర్సన్ ని నేను రెస్ట్రిక్ట్ చేయగలనా చేయలేనా అనేది ఇక్కడ చూస్తామమ్మా. ఓకే, సో పర్టికులర్ పర్సన్ ని మ్యారేజ్ చేసుకోకుండా రెస్ట్రిక్ట్ చేయొచ్చమ్మా. ఎస్ సార్. పర్టికులర్ పీరియడ్ అంటే సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ పేరు చెప్పి ఆ పర్సన్ ని మ్యారేజ్ చేసుకోకూడదు నువ్వు అని చెప్పేసి నేను చెప్పాను అనుకోమ్మా, ఈజ్ దట్ అగ్రిమెంట్ వ్యాలిడ్ అవుతుంది అనుకుంటున్నావా, వాయిడ్ అవుతుంది అనుకుంటున్నావా? అలాంటి రెస్ట్రిక్షన్స్ వ్యాలిడ్ అయినా, లేకపోతే పూర్తిగా అసలు నువ్వు పెళ్లే చేసుకోకూడదు అని చెప్పేసి నేను అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యాను అనుకో, అది వ్యాలిడ్ అవుతుందా, అది వాయిడ్ అవుతుందా? పార్షియల్ ది వ్యాలిడ్ అవుతుంది సార్, కంప్లీట్ అనేది వాయిడ్ అవుతుంది. అంటే ఒక పర్సన్ ని పూర్తిగా అసలు కంప్లీట్ గా పెళ్లి చేసుకోకుండా మనం ఏం చేయలేం, రెస్ట్రిక్ట్ చేయలేం, అంతేనమ్మా? మైనర్ ను కూడానా? మైనర్ ని రెస్ట్రిక్ట్ చేయగలం సార్. మైనర్ రెస్ట్రిక్ట్ చేయొచ్చు. ఎందుకు? మైనర్ మ్యారేజ్ చేసుకోకుండా ఆపచ్చలేదా? మైనర్ మ్యారేజెస్ ఆర్ నాట్ లీగల్, నాట్ వ్యాలిడే కదమ్మా. సో అంటే నువ్వు అనేది ఏంటంటే కంప్లీట్ రెస్ట్రెయింట్ ఒకటే వాయిడ్ అవుతుంది సార్, ఈ పార్షియల్ రెస్ట్రెయింట్ వ్యాలిడ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నావు. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఎస్ సార్. రైట్. సో ఇక్కడ పార్షియల్ అయినా కంప్లీట్ అయినా రెండిట్లో రెండు కూడా వాయిడ్ అని అంటాం. వీ కెనాట్ రెస్ట్రిక్ట్ ఏ పర్సన్ ఫ్రమ్ మ్యారీయింగ్ వన్ పర్సన్, పర్టికులర్ పర్సన్ మ్యారేజ్ చేసుకోకుండా కానీ పర్టికులర్ పీరియడ్ ఇంత కాలం వరకు నువ్వు పెళ్లి చేసుకోకూడదు, 1 సంవత్సరం వరకు పెళ్లి చేసుకోకూడదు, 2 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోకూడదు అని కానీ మనం రెస్ట్రిక్ట్ చేయలేము. రెస్ట్రెయింట్ ఆఫ్ మ్యారేజ్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ పార్షియల్ ఆర్ కంప్లీట్, రెండు కూడా ఏమవుతాయంటమ్మా, వాయిడ్ అవుతాయంటమ్మా. వీ కెనాట్ రెస్ట్రిక్ట్, మనం రెస్ట్రిక్ట్ చేయలేము అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? బట్ వీ కెన్ రెస్ట్రిక్ట్. ఎవరిని రెస్ట్రిక్ట్ చేయొచ్చంట? మైనర్. ఒక కాంట్రాక్ట్ ద్వారా ఒక పర్సన్ ని మ్యారేజ్ చేసుకోకుండా ఆపచ్చు అంటే ఎవరిని అంటమ్మా? అది ఓన్లీ మైనర్. ఓన్లీ మైనర్ ని రెస్ట్రిక్ట్ చేయొచ్చంట. అర్థమైందమ్మా? రైట్. కానీ నువ్వు చెప్పింది కరెక్టే. అదేంటి సార్ ఇప్పుడే కదా తప్పు అని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ అని ఎలా చెప్తున్నారు అని చెప్పేసానంటే
నువ్వు చెప్పింది ఇంగ్లీష్ లాలో కరెక్ట్ అంటమ్మా. ఎక్కడ? ఇంగ్లీష్ లా సార్. అంటే ఇక్కడ కాదు, నువ్వు చెప్పిన లా ఇక్కడ ప్రాక్టీస్ అవుదమ్మా. ఎక్కడ ప్రాక్టీస్ అవుతుంది? ఇంగ్లీష్ UPL. లాలో ఇంగ్లీష్ లలో ప్రాక్టీస్ అవుతుంది అనమాట. సో అక్కడ పార్షియల్ రెస్ట్రైంట్ అనేది వ్యాలిడ్, బట్ కంప్లీట్ రెస్ట్రైంట్ అనేది అక్కడ కూడా వాయిడ్. కానీ ఇండియన్ లాలో పార్షియల్ రెస్ట్రైంట్ వాయిడ్, కంప్లీట్ రెస్ట్రైంట్ కూడా వాయిడ్. ఓకే రైట్. ఒకసారి అగ్రిమెంట్స్ ఇన్ రెస్ట్రైంట్ ఆఫ్ మ్యారేజ్ అని ఉన్నది కదమ్మా, అది ఒకసారి చదువమ్మా టోటల్ గా. Yes, sir. An agreement is restraint of marriage is the agreement which restrains a person from marrying. Such an agreement is void. This provision is contained in section 26 of the Indian Contract Act, which states that every agreement is restraint of marriage of any person other than a minor is void. సో ఇక్కడ అగ్రిమెంట్ డెఫినేషన్ లోనే చెప్పారు అదర్ దాన్ మైనర్ అని చెప్పేసి, అంటే మైనర్ ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నట్టే. మైనర్ ని కాకుండా ఇంకెవరైనా రెస్ట్రిక్ట్ చేస్తుంటే కనుక అది ఏమవుతుందంటమ్మా, వాయిడ్ అవుతుంది అని చెప్పేసి చెప్పారమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. రైట్. నెక్స్ట్ చదవమ్మా. Thus, an agreement which prevents a person from marrying is void. It may be noted that the restraint may be complete or partial. The agreement is void in both the cases. రైట్. సో ఇక్కడ రెస్ట్రైంట్ అనేది ఎలా ఉండొచ్చమ్మా, కంప్లీట్ గా ఉండొచ్చు లేదా పార్షియల్ గా ఉండొచ్చు. ఇలాంటి అగ్రిమెంట్స్ ఏమవుతాయి, ఇన్ వాయిడ్ ఇన్ బోత్ ద కేసెస్. ఓకే నెక్స్ట్. Okay, sir. A complete restraint is that which prevents a person from marrying although altogether. Wrong pardon, sir. Okay. And the partial restraint is that which prevents a person from marrying a particular person or a person of particular class, or which prevents from marrying for a fixed period. Okay. However, restraint is valid in case of minors. ఓకే రైట్. సో ఇప్పుడు పర్టికులర్ గా ఒక కాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి మనం రెస్ట్రిక్షన్ పెట్టచ్చమ్మా, కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వచ్చా? ఎంటర్ అవ్వకూడదు. ఎందుకు అది వాయిడ్ అవుతుంది సార్. ఎందుకు వాయిడ్ అవుతుంది? ఇస్ ఇట్ ఏ కంప్లీట్ రెస్ట్రైంట్ ఆర్ పార్షియల్ రెస్ట్రైంట్? కంప్లీట్ రెస్ట్రైంట్ సార్. కంప్లీట్ రెస్ట్రైంట్ ఎలా అవుతుందో, నేను ఒక పర్టికులర్ పర్సన్ చేద్దామని చెప్పేసి చెప్పాను, అసలు మ్యారేజ్ చేసుకోవద్దని. ఓన్లీ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే నువ్వు మ్యారేజ్ చేసుకో, లేకపోతే ఇంకెవరు మ్యారేజ్ చేసుకోకూడదు అని చెప్పేసి చెప్పాను. అప్పుడు పార్షియల్. సో పార్షియల్ రెస్ట్రైంట్ కూడా ఏమవుతుంది, వాయిడ్ అవుతుంది సార్. వాయిడ్ అవుతుందమ్మా. సో పార్షియల్ అయినా కంప్లీట్ అయినా, అంటే ఒక పర్టికులర్ పర్సన్ కానీ, పర్టికులర్ కమ్యూనిటీ కానీ, పర్టికులర్ పీరియడ్ వరకు కానీ మనం పెళ్లి చేసుకోకూడదు అంటే కనుక అది ఏమవుతుంది, కంప్లీట్ పార్షియల్ రెస్ట్రైంట్, అది వాయిడ్. అసలు పెళ్లి చేసుకోకూడదు అనేది కంప్లీట్ రెస్ట్రైంట్, అది కూడా వాయిడ్. కింద నోట్ అని ఉంది కదమ్మా, ఎగ్జాంపుల్ తర్వాత అది ఒకసారి చదవమ్మా. The English law is different on this point. Under the English law, a partial restraint is valid. Only an absolute restraint is void. Thus, in England, an agreement restraining marriage with a particular person or with a person of particular community is valid. ఓకే. సో అర్థమైందమ్మా, పార్షియల్ రెస్ట్రైంట్ నువ్వు చెప్పింది ఎక్కడ వ్యాలిడ్ అన్నాను, ఇంగ్లీష్ లాలో వ్యాలిడ్ అన్నాను. అర్థమైందమ్మా ఇప్పుడు? Yes, sir. రైట్. ఆఫ్ చేసాము. Okay. సో ద నెక్స్ట్ కేసు వచ్చేసరికి అగ్రిమెంట్స్ ఇన్ రెస్ట్రైంట్ ఆఫ్ మ్యారేజ్ అయిందమ్మా. తర్వాత అగ్రిమెంట్స్ ఇన్ రెస్ట్రైంట్ ఆఫ్ ట్రేడ్. సో ఇక్కడ ఐ నీడ్ అనదర్ వాలంటీర్. సంజయ్. మా సంజయ్ శ్రీకాకుళం వినిపిస్తున్నామా? రైట్. సపోజ్ నువ్వు ఇక్కడ అగ్రిమెంట్స్ ఇన్ రెస్ట్రైంట్ ఆఫ్ ట్రేడ్ గురించి మాట్లాడుకుంటున్నావమ్మా. చెప్పమ్మా. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు ఏంటంటే సపోజ్ నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు అమ్మా. సో మన కోచింగ్ ఇన్స్టిట్యూట్ కి ఆపోజిట్ గా ఇంకో కోచింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు, చేస్తావా?
చేస్తాను సార్. చేస్తావా? ఓకే. సో నువ్వు చేయకుండా నేను రెస్ట్రిక్ట్ చేయగలనా నిన్ను ఒక కాంట్రాక్ట్ ద్వారా? ఇది బెదిరించడమో భయపెట్టడమో బెదిరించో కాదు. ఒక కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వడం ద్వారా నేను నిన్ను రెస్ట్రిక్ట్ చేయగలనా? నో సార్. చేయలేనమ్మా. నో సార్, చేయలేదు. సో నువ్వు ఎదుర్కొంటా ఒక బిజినెస్ సేమ్ బిజినెస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెడతానంటే నువ్వు కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టకుండా ఉంటే నేను 25 లక్షలు ఇస్తానని చెప్పాను. ఇప్పుడు అప్పుడు అంటే నాకు ఓకే అయితే అప్పుడు వ్యాలిడ్ అవుతుంది అనుకుంటా. నీకు ఓకేనా కాదా అని పక్కన పెడితే నార్మల్ గా ఎలాంటి రెస్టారెంట్ వ్యాలిడ్ అవుతుందా వాయిడ్ అవుతుందా చెప్పు. వాయిడ్. ఇప్పుడు ఒకవేళ నేను ఇస్తానని చెప్పానమ్మా, నువ్వు కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టడం మానేసావు, నేను 25 లక్షలు ఇవ్వలేదు, అప్పుడు నువ్వు క్లెయిమ్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కోర్ట్ ఆఫ్ లాకి వెళ్ళాలా? వెళ్ళాలి సార్. వెళ్ళినప్పుడు అది వ్యాలిడ్ అవ్వాలా లేదా? అవ్వాలి సార్. వ్యాలిడ్ అయితేనే కదా నువ్వు నా దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోగలుగుతావు. ఎస్ సార్. సో వాయిడ్ అయితే నువ్వు నా దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోగలవా? నో సార్, చేయలేను. ఇప్పుడు వాయిడా వ్యాలిడా చెప్పు. వాయిడే సార్. వాయిడా అంటే నేను ఒక పర్సన్ ని ట్రేడ్ బిజినెస్ చేసుకోకుండా నేను రెస్ట్రిక్ట్ చేయలేనా? చేయలేను సార్. రైట్, ఓకే. ఇదే మాట మీద ఉంటావా? ఎస్ సార్. రైట్, వెరీ గుడ్. సో ఇప్పుడు మనకి సిఏ ప్రాక్టీస్ కూడా ఉంది, ఐడియా ఉందా నీకు? సార్ సిఏ ప్రాక్టీస్ అమ్మా. ఎస్ సార్. సో సిఏ ప్రాక్టీస్ నేను చేస్తున్నానమ్మా. సిఏ ప్రాక్టీస్ నేను చేస్తూ నేను ఏం చేస్తున్నానంటే నువ్వు అప్పుడే పాస్ అయ్యావమ్మా, జస్ట్ యూ హ్యావ్ క్వాలిఫైడ్. ఓకే అనుకుందాం. ఇప్పుడు క్వాలిఫై అయిపోయిన తర్వాత నువ్వు ప్రాక్టీస్ లోకి వచ్చి మళ్ళీ కొత్తగా ఏం చేయాలి? క్లయింట్స్ ని సంపాదించాలి, లేదా ఆల్రెడీ ఎర్నింగ్ లో ఉన్న సిఏ ఫర్మ్ కొనుక్కుంటే, ఇప్పుడు సపోజ్ ఈ సిఏ ఫర్మ్ ఒక 20 lakhs ఇయర్ కి ఎర్న్ చేస్తుంది అనుకోమ్మా, నువ్వు ఇప్పుడే జస్ట్ పాస్ అయితే మళ్ళీ నువ్వేం చేయాలి? కొత్తగా క్లయింట్స్ ని ఎక్వైర్ చేయడం, బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకుని కొంచెం కొంచెంగా ఎదగాలి. నీకు కొంచెం కొంచెంగా ఎదగడం ఇష్టం లేదు, రైట్? స్టార్ట్ అవడం మంచి రెవెన్యూతో స్టార్ట్ అవ్వాలని చెప్పి నువ్వు అనుకున్నావు. ఓకే. సో నువ్వు నా దగ్గరకు వచ్చావు, నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వేమన్నావు అంటే, సార్ మీ ప్రాక్టీస్ నాకు అమ్మేయండి సార్ అని అన్నావు. అర్థమైందా? వినిపిస్తుందా? ఓకే. సో ఇప్పుడు నువ్వు కిక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు, 20 lakhs ఒకేసారి స్టార్టింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నావు. నువ్వు నా దగ్గరకు వచ్చావు, నువ్వు నా దగ్గర ప్రాక్టీస్ కొనుక్కుంటున్నావు. ఓకే సార్. కొనుక్కొని నువ్వేం చేస్తున్నావు అంటే కనుక నువ్వు నాకు 1 crore పే చేస్తున్నావు. నువ్వు నాకు 1 crore పే చేస్తున్నావు అమ్మా. 1 crore పే చేసి నా దగ్గర నుంచి ప్రాక్టీస్ కొనేసుకున్నావు. నేను బయటికి వెళ్ళిపోయాను. ఓకే, ప్రాక్టీస్ నీకంతా ఇచ్చేసాను. నేను నెక్స్ట్ డే ఏం చేశానంటే, ఇప్పుడు మన ప్రిన్సెస్ కి ఎదుర్కొంటే ప్రిన్సెస్ లో నేను సిఏ ప్రాక్టీస్ మళ్ళీ స్టార్ట్ చేశానమ్మా. ఓకే సార్. చేయొచ్చు చేయకూడదా? నన్ను బిజినెస్ చేయకుండా నువ్వు రెస్ట్రిక్ట్ చేయగలవా చేయలేవా? చేయలేను సార్. చేయలేవమ్మా. ఒకవేళ నిజంగా నేను సిఏ ప్రాక్టీస్ మళ్ళీ పెట్టేసాను అనుకో, క్లయింట్స్ నీ దగ్గరకు వస్తారా నా దగ్గరకు వచ్చేస్తారమ్మా? మీ దగ్గరికి వస్తారు సార్. నా దగ్గరకు వస్తారమ్మా. అవును సార్. సో మరి అలాంటప్పుడు ఇక్కడ నువ్వు నష్టపోవా? నష్టపోతాను సార్. మరి నష్టపోతున్నప్పుడు కెన్ యు రెస్ట్రిక్ట్ చేయొచ్చు? నేను రెస్ట్రిక్ట్ చేయలేను సార్, ఎందుకంటే మన ముందు అగ్రిమెంట్ వాయిడ్. మన ముందు అగ్రిమెంట్ వాయిడా? అంటే ప్రాక్టీస్ నమ్మకూడదా? అమ్మలేం కదా సార్. నమ్మకూడదా? బిజినెస్ నమ్ముకోకూడదా? బిజినెస్ అమ్మడం గురించి నేను మాట్లాడట్లేదు. నన్ను కొత్త బిజినెస్ అంటే మళ్ళీ సిఏ ప్రాక్టీస్ పెట్టకుండా నువ్వు రెస్ట్రిక్ట్ చేయగలవా చేయలేవా అని అడుగుతున్నాను. రెస్ట్రిక్ట్ చేయలేను సార్. చెయ్యకపోతే కనుక ఏమవుతావు? నువ్వు నష్టపోవా? 1 crore రూపాయలు పే చేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్రాక్టీస్ చేస్తావా నువ్వు నాకు? ఇప్పుడు నేను ప్రాక్టీస్ పెట్టాను కానీ ఇక్కడ క్లయింట్స్ అందరూ నా దగ్గరకు వచ్చేస్తారు కదమ్మా. అవును సార్. వచ్చేస్తే రెవెన్యూ మళ్ళీ నాకు రిజిస్టోర్ అయిపోతా. నువ్వు ఇచ్చిన 1 crore రూపాయలు రిజిస్టోర్ అవుద్ది, ఇక్కడ 20 lakhs రిజిస్టోర్ అవుద్ది. ఇప్పుడు నువ్వు ఇచ్చిన 1 crore రూపాయలతో ఎదురుకుంటే బిల్డింగ్ కొనేస్తాను, కొనేసి ప్రాక్టీస్ పెడతాను.
అప్పుడు నాకు 20 లక్షల రెవెన్యూ నా దగ్గర ఉంటది, ఈ 1 కోటి రూపాయలు కూడా నాకు వస్తుంది. నువ్వు నష్టపోతావు అలాగా. ఎస్ సార్, నష్టపోతాం. సో ఇలాంటి ప్రాక్టీసెస్ ని ప్రొటెక్ట్ చేయడానికే there are some exceptional cases అమ్మా. జనరల్ రూల్ ఏంటంటే no one can restrain the trade. అంటే ఒక బిజినెస్ లాఫుల్ గా బిజినెస్ ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేసుకుంటుంటే ఎవరిని కూడా రెస్ట్రిక్ట్ చేయలేరంటమ్మా. అర్థమైందా? కానీ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ లో ఇట్ ఈస్ వ్యాలిడ్ అంట. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ లో ఇదేమవుద్దమ్మా, వ్యాలిడ్ అంట. ఓకే, సో అలా ఎక్సెప్షనల్ కేసెస్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. చూసే ముందు ఒకసారి ప్రొవిజన్ అనేది చూద్దాం. సో ఒకసారి అగ్రిమెంట్స్ ఇన్ రెస్ట్రెయింట్ ఆఫ్ ట్రేడ్ చదవమ్మా, జనరల్ రూల్ చదువు. An agreement in restraint of trade is the agreement which restrains a person from exercising a lawful trade, occupation, or profession of any kind. Such an agreement is void. This provision is contained in Section 27 of the Indian Contract Act, which stated that every agreement by which anyone is restrained from exercising a lawful profession, trade, or business of any kind. నెక్స్ట్ ఇక్కడ డెఫినేషన్ ఏం చెప్పాడమ్మా, ఎవ్రీ అగ్రిమెంట్ బై విచ్ ఎనీవన్ ఈజ్ రెస్ట్రైన్డ్ ఫ్రమ్ ఎక్సర్సైజింగ్ ఎ లాఫుల్ ప్రొఫెషన్, ట్రేడ్, బిజినెస్ ఆఫ్ ఎనీ కైండ్ ఈజ్ దట్ టు దట్ ఎక్స్టెంట్ వాయిడ్ అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. అంటే లాఫుల్ ట్రేడ్, ప్రొఫెషన్, బిజినెస్ క్యారీ అవుట్ చేయకుండా అక్కడ ఎవరినైనా రెస్ట్రిక్ట్ చేస్తే కనుక అంతవరకు ఏమవుద్దంట, వాయిడ్ అవుతుంది అని చెప్పేసి అని చెప్పాడమ్మా. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes sir. అర్థమైందా? Yes sir. Clear. సపోజ్ ఇప్పుడు Clear sir. రెస్ట్రైంట్ అనేది పార్షియల్ రెస్ట్రైంట్ అయితే ఎలా ఉంటది, కంప్లీట్ రెస్ట్రైంట్ అయితే ఎలా ఉంటది? పార్షియల్ కంప్లీట్ ఏంటి సార్? అమ్మా ఒక పర్టికులర్ పీరియడ్ వరకు నువ్వు నన్ను బిజినెస్ చేయకుండా రెస్ట్రిక్ట్ చేసావనుకోమ్మా, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లో సిఏ ప్రాక్టీస్ నేను మీకు అమ్మేసినప్పుడు తర్వాత నువ్వు సార్ మీరు కనుక ఎదుర్కొంటా ప్రాక్టీస్ పెడితే నేను నష్టపోతాను, కాబట్టి మీరు ఒక 5 years వరకు ఏం చేయకూడదు, బిజినెస్ చేయకూడదు అని చెప్పామనుకోమ్మా, ఇది పార్షియల్ రెస్ట్రైంట్ అవుతుంది, అంతే కదా? లేకపోతే కాకినాడ సిటీలో మీరు ప్రాక్టీస్ చేయకూడదు అని అన్నాం అనుకోమ్మా, అది పార్షియల్ అవుతుంది. అదే అసలు ప్రాక్టీస్ చేయకూడదు సార్ మీ లైఫ్ లాంగ్ అని అన్నాం అనుకోమ్మా, అదేమవుద్ది, కంప్లీట్ రెస్ట్రైంట్ అవుతుంది. అర్థమైందా? రైట్. ఇప్పుడు పార్షియల్ వ్యాలిడ్ అవుతుందా, లేకపోతే కంప్లీట్ వ్యాలిడ్ అవుతుందా, లేకపోతే రెండు వాయిడ్ అవుతాయా? ఏది వాయిడ్ అవుతుంది, ఏది వ్యాలిడ్ అవుతుంది? రెండు వాయిడ్ అవుతుంది. సో ఒకసారి తర్వాత ఉన్న ఆస్పెక్ట్ చదువమ్మా, డెఫినేషన్ తర్వాత ఉన్నది చదువు మ్యాటర్. Thus, an agreement which prevents a person from carrying on any lawful business is void. In this case also, the restraint may be partial or complete. The agreement is void in both the cases. A complete restraint in that which prevents a person from carrying on a business within a particular locality or for a particular time, or which prevents him from carrying on a particular kind of business. Thus, it makes no difference that the restraint is general or partial, unqualified or qualified. రైట్. సో ఇందాక మనం చెప్పుకున్న బిజినెస్ అమ్మడం కాకుండా, బిజినెస్ అమ్మడం పక్కన పెడితే, బిజినెస్ అమ్మడం కాకుండా ఫస్ట్ నువ్వు కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెడతానంటే నేను రెస్ట్రిక్ట్ చేస్తున్నాను కదమ్మా. నువ్వు కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటానంటే నేను వద్దు అని చెప్పేసి నేను పర్టికులర్ అమౌంట్ ఇస్తానని చెప్పేసి నేను అగ్రిమెంట్ లోకి వస్తున్నప్పుడు అదంతా కూడా ఏమవుతుందమ్మా, వాయిడ్ అవుతుందంట. ఓకే, సో నువ్వు అది పార్షియల్ అయినా సరే నువ్వు ఎంతకాలం పెట్టకు, లేకపోతే ఈ ఏరియాలో పెట్టకు, లేకపోతే అసలు నువ్వు పూర్తిగా పెట్టకు అని చెప్పేసి అన్నాను అనుకోమ్మా, కంప్లీట్ రెస్ట్రైంట్ అయినా పార్షియల్ రెస్ట్రైంట్ అయినా సరే ఏమవుద్ది, వాయిడ్ అవుతుంది అని చెప్పేసి అన్నాడమ్మా. ఓకే, కానీ సిఏ ప్రాక్టీస్ సిచ్యువేషన్ లో ఏమవుతుందమ్మా, అక్కడ బిజినెస్ అమ్మాం కాబట్టి ఇక్కడ మనం ఏం సేల్ చేసినట్టు, బిజినెస్ సేల్ చేసినట్టే కదా. సో అంటే ఇక్కడ బిజినెస్ లో 20 lakhs ఎర్న్ చేస్తున్న ఫర్మ్ అన్నో దానికి 1 కోటి రూపాయలు వేసేసి నువ్వు అసలు 1 కోటి రూపాయల వర్త్ ఆఫ్ గూడ్స్ నేను ఏమి ఇచ్చానమ్మా నీకు, ల్యాప్టాప్, టేబుల్,
ఇవన్నీ కూడా కలిపితే ఇప్పుడు ల్యాప్టాప్స్, టేబుల్స్, హార్డ్వేర్, సపోజ్ మనకి ఒక సర్వర్ ఇవన్నీ ఉన్నాయనుకో, ఇవన్నీ కలిపి నేను ఇస్తే అది ₹1,00,00,000 వర్త్ ఆఫ్ వాల్యూ ఇచ్చినట్ట నేను? అసలు అంత ఉంటుందా? ఒక సిఏ ఆఫీస్ లో ₹1,00,00,000 వర్త్ ఆఫ్ అసెట్స్ ఏమైనా ఉంటాయా? No, sir. నువ్వు ₹1,00,00,000 ఎందుకు ఇచ్చి పే చేసావు నువ్వు? Goodwill కోసం. గుడ్ విల్. ఓకే, సో నువ్వేం చేసావమ్మా, నువ్వు నా ఎర్నింగ్ కెపాసిటీకి నువ్వు పేమెంట్ అనేది చేసావు. సో యూ హ్యావ్ పెయిడ్ గుడ్ విల్, అంతేనమ్మా? Yes, sir. రైట్. ఇప్పుడు ఒకసారి ఎక్సెప్షనల్ కేసెస్ చూడమ్మా. ఎక్సెప్షన్ టు ద జనరల్ రూల్ అని ఉంది కదా, అందులో ఫస్ట్ ఎక్సెప్షన్ చదువు. Sale of goodwill. Hmm. When the goodwill of a business is sold, the seller may be restrained from carrying on a similar business within specified local limits. రైట్, స్టాప్. Thus, ఇక్కడ నువ్వు కనుక when the goodwill of the business is sold, నేను కనుక goodwill of the business అమ్మేసాను అంటే కనుక seller may be restrained, అంటే సెల్లర్ ఏం చేయొచ్చు, నువ్వు రెస్ట్రిక్ట్ చేయొచ్చు అంట, from carrying on similar business within a specified limits. విత్ ఇన్ స్పెసిఫైడ్ లోకల్ లిమిట్స్ లో నువ్వు బిజినెస్ చేయకుండా ఏం చేయొచ్చు అంట, రెస్ట్రిక్ట్ చేయొచ్చు అంట. ఓకే, రైట్. నెక్స్ట్. Thus, an agreement which restrains the seller of the goodwill from carrying on similar business is valid. ఓకే, సిమిలర్ బిజినెస్ చేయకుండా రెస్ట్రిక్ట్ చేస్తే కనుక అది ఏమవుతుందంట, వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్. However, the restraint should be reasonable and applicable within specified local limits. The object of this restraint is to protect the interest of the purchaser of the goodwill. సో ఇక్కడ ఎవరిని ప్రొటెక్ట్ చేస్తుందమ్మా? ఎవరైతే గుడ్ విల్ పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుందమ్మా. టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పర్చేజర్ ఆఫ్ ది గుడ్ విల్. అంటే ఇందాక కేసులో నువ్వు నాకు ₹1,00,00,000 ఇచ్చి మళ్ళీ నీ ఎదుర్కొంటే నువ్వే బిజినెస్ పెట్టించుకుంటే టోటల్ గా నువ్వు పర్చేజ్ చేసిన ఆబ్జెక్టే పోతుంది కదమ్మా. సో అలాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. నువ్వు నష్టపోకుండా లా ప్రొటెక్ట్ చేస్తూ ఏం చేస్తుందమ్మా, నార్మల్ గా అగ్రిమెంట్స్ ఇన్ రెస్ట్రెయింట్ ఆఫ్ ట్రేడ్ వాయిడ్ అయినా సరే సేల్ ఆఫ్ గుడ్ విల్ కేసులో మాత్రం ఎక్సెప్షన్ కేసు కింద తీసుకుని దాన్ని వ్యాలిడ్ చేస్తుంది. ఓకే, కానీ రెస్ట్రెయింట్ ఎలా ఉండాలంట, రీజనబుల్ గా ఉండాలంట. అర్థమైందా? నెక్స్ట్. Yes, sir. If the restriction is not imposed on the liberty of the seller of goodwill, he may set up a similar business next day and they attract all the customers. ఒకవేళ ఎలాంటిగా అది ఇంపోజ్ చేయకపోతే కనుక ఏం చేస్తాడంట, నాకులాంటి ఏం చేస్తాడమ్మా, ఇమీడియట్ గా నీకు అమ్మేసి వెంటనే ఇంకో నెక్స్ట్ మర్నాడు ఆ రోజే నువ్వు ఇచ్చిన డబ్బులతో తీసుకెళ్లి ఎదురుకుండా బిల్డింగ్ కొనేసి అందులోనే బిజినెస్ అనేది స్టార్ట్ చేసి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసేస్తాను. సో నా క్లయింట్స్ నేను తీసేసుకుంటానమ్మా. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ సేల్ ఆఫ్ గుడ్ విల్ అనేది అలౌడ్ అమ్మా. సేల్ ఆఫ్ గుడ్ విల్ చేసినప్పుడు అగ్రిమెంట్స్ ఇన్ రెస్ట్రెయింట్ ఆఫ్ ట్రేడ్ అనేది ఎక్సెప్షనల్ కేసు కింద ఇక్కడ తీసుకుని అలౌడ్ చేస్తారు. కానీ ఇక్కడ అలౌడ్ చేసేది ఏంటి, పార్షియల్ రెస్ట్రెయింట్ మాత్రమే. పార్షియల్ రెస్ట్రెయింట్ అంటే ఏంటి, అంటే కంప్లీట్ కాదు. అదే కంప్లీట్ కాంది పార్షియల్. పార్షియల్ అంటే ఎగ్జాంపుల్ అడుగుతున్నాను. సిమిలర్ బిజినెస్ ని విత్ ఇన్ ద లొకాలిటీలో కాకినాడలో కానీ ఈస్ట్ గోదావరిలో కానీ చేయకూడదు. మీకు క్లయింట్స్ ఈస్ట్ గోదావరి మొత్తం ఉన్నారు సార్, సో కాబట్టి ఈస్ట్ గోదావరిలో మీరు చేయకూడదు సార్. ఓకే, లేదు ఒక పర్టికులర్ పీరియడ్ ఒక 5 years వరకు మీరు ప్రాక్టీస్ చేయకూడదు సార్ అంటే పర్టికులర్ పీరియడ్, ఇది కూడా పార్షియలే. పార్షియల్ అనేది ఒక ప్లేస్ గానీ సర్టెన్ పీరియడ్ గానీ మనం బిజినెస్ చేయకూడదు అని చెప్పి సర్టెన్ లొకాలిటీ గానీ నువ్వు బిజినెస్ చేయకూడదు అని చెప్పేసి అని మనం రెస్ట్రిక్ట్ చేస్తే అదేమవుతుందమ్మా, పార్షియల్ రెస్ట్రెయింట్ అవుతుంది. పార్షియల్ రెస్ట్రెయింట్ ఈజ్ వ్యాలిడ్. అసలు మీ జీవితంలో బిజినెస్ చేయకూడదు సార్ అని చెప్పేసి అంటే ప్రాక్టీస్ పెట్టకూడదు సార్ అంటే కనుక ఏమవుతుందమ్మా, అది కంప్లీట్ రెస్ట్రెయింట్, అది స్టిల్ వాయిడ్ అమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. రైట్, ఆఫ్ చేసాము. నెక్స్ట్. అమ్మ ఇందాక ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు, పూర్ణ మహాలక్ష్మి. అమ్మా వినిపిస్తుందా? By mistake, sir. వినిపిస్తుందా? Yes, sir. ఓకే, నెక్స్ట్ చూద్దాం అమ్మా. Yes, sir. ఇక్కడ ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారంటమ్మా, ఏ బి సి. Okay. ఈ ముగ్గురు ఉన్నారు, కొన్ని ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారంట. వీళ్ళు ముగ్గురు కలిపి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. బుక్ సెల్లర్స్ అన్నమాట, బుక్స్ సేల్ చేస్తారు వీళ్ళు. Okay, sir. ఓకే, ఇక్కడ
వీళ్ళు ముగ్గురు కలిపి మేము బుక్స్ సేల్ చేద్దామని బిజినెస్ పెట్టుకుంటే సి ఏం చేస్తున్నాడంట, ఆడు విడిగాని వీడు ఏదో పల్స్ బిజినెస్ చేసుకుంటున్నాడంట. పల్సెస్, వీళ్ళకి సంబంధం లేని బిజినెస్, పల్సెస్ ఓకే ఓకే సార్. పల్సెస్ బిజినెస్ చేసుకుంటున్నాడంట. సో ఈడు ఎప్పుడు చూసినా పల్సెస్ వ్యాపారం చేస్తున్నాడంట, కానీ బుక్స్ దగ్గరికి మాత్రం రావట్లేదంట. ఏ అండ్ బి ఇద్దరు మాత్రమే ఈ బిజినెస్ చేస్తున్నారంట కంప్లీట్ గా, కానీ వీడు మాత్రం ప్రాఫిట్స్ తీసుకుంటున్నాడంట వీడు కూడా. ఓకే సార్. సో ఏకి బికి కోపం వచ్చి ఏం చేశారంట, సిని ఒక కండిషన్ పెట్టారంట. నువ్వు గనక పార్ట్నర్షిప్ లో కంటిన్యూ అవ్వాలంటే గనక నువ్వు అసలు ఏ బిజినెస్ చేయకూడదు, పార్ట్నర్షిప్ బిజినెస్ తప్ప అని చెప్పేసని. కెన్ దే సక్సీడ్, అలా సక్సీడ్ అవ్వగలరా, వాళ్ళు విన్ అవ్వగలరా, అలా రెస్ట్రిక్షన్ ప్లేస్ చేయగలరా? నో సార్. చేయలేరమ్మా. నో సార్, చేయలేదు. ఎందుకమ్మా? రీజన్? ఒక పార్ట్నర్ ఓన్లీ వన్ బిజినెస్ చేయాలని ఏమి రూల్ లేదు కదా సార్, వాళ్ళు నచ్చిన బిజినెస్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు నార్మల్ గా పార్ట్నర్షిప్ లోని వీళ్ళందరూ కలిపి బిజినెస్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఫస్ట్ టు ప్రొటెక్ట్ ద కామన్ ఇంట్రెస్ట్ ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి ఫస్ట్ పార్ట్నర్షిప్ ఫస్ట్ బిజినెస్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా, లేకపోతే వాళ్ళు పర్సనల్ బిజినెస్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా? పార్ట్నర్షిప్ బిజినెస్ కి ఇవ్వాలి. మరి పార్ట్నర్షిప్ బిజినెస్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నప్పుడు వాడు బిజినెస్ చేస్తున్నాడా, వాడు పల్సెస్ బిజినెస్ చేసుకుంటున్నాడా? పల్సెస్ బిజినెస్ చేస్తున్నారు. మరి పల్సెస్ బిజినెస్ చేసుకుంటున్నప్పుడు ఈ బుక్స్ బిజినెస్ చేయట్లేదు అని చెప్పేసి సిని ఏ బి రెస్ట్రిక్ట్ చేయొచ్చా చేయలేరా? చేయొచ్చు. చేయొచ్చా? మరి ఇందాక చేయలేరు అన్నా. అమ్మ నేను చెప్తే నేను కన్ఫ్యూజ్ చేయడానికే చెప్తుంటాను కొత్తగానే. నువ్వు అలా చెప్తే నేను ఎలా వస్తాను, నువ్వు ఇలా చెప్తే నేను అలా వస్తాను, కానీ నువ్వు యు స్టాండ్ టు ద యువర్ పాయింట్. నువ్వు ఏదైతే ఫిక్స్ అయ్యో దానికి స్టాండ్ అయిపోయి ఉండిపోవాలి. ఏది ఫిక్స్ అవుతావు? రిస్ట్రిక్ట్ చేయకూడదు సార్. రెస్ట్రిక్ట్ చేయడానికి లేదు, అంతేనా? సో యు ఆర్ ఏ గ్రీడీ పర్సన్, అంతే కదా? కామన్ ఇంట్రెస్ట్ కి వర్క్ చేయవు. నీ ఓన్ ఇండివిజువల్ గా ఆడు బిజినెస్ చేసుకుంటున్నాడంటే ఆడు బిజినెస్ చేసుకోమంటున్నావు, అన్ని రెస్ట్రిక్ట్ చేయలేము అని చెప్పేసి అని అంటున్నావు, అంతే కదమ్మా? రైట్, వెరీ గుడ్. ఇప్పుడు ఒక్కసారి సెకండ్ పాయింట్ చదువమ్మా. Restraint on a continuing partner of a firm from carrying on any business. An agreement which restrains a continuing partner from carrying on any business other than the business of the firm is valid. It means that during the It means that during the continuance of the firm, the partner should carry on the joint business of the firm only. అంటే ఇక్కడ జాయింట్ బిజినెస్ ఒకటే చేయాలి, మిగతా ఏ బిజినెస్ చేయకూడదు అని చెప్పేసి ఎనీ బిజినెస్ కంటిన్యూయింగ్ పార్ట్నర్ ఎనీ బిజినెస్ చేయకూడదు అని చెప్పేసి ఒకవేళ రిస్ట్రిక్ట్ చేస్తుంటే గనక చెయ్యొచ్చా అంటే ఏమంటున్నాడమ్మా? అలా చేస్తే గనక అగ్రిమెంట్ ఏమవుతుంది అంటున్నాడు, కంటిన్యూయింగ్ పార్ట్నర్ ని మనం ఎనీ బిజినెస్ ఏ బిజినెస్ చేయకుండా మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చా అంటే, అలా రెస్ట్రిక్ట్ చేస్తే అగ్రిమెంట్ ఏమవుతుంది అంటున్నాడమ్మా? వ్యాలిడ్ సార్. అంటే ఇప్పుడు చేయొచ్చా చేయకూడదు చెప్పమ్మా? చేయొచ్చు. చేయకూడదు. చేయకూడదా చేయొచ్చా? చేయొచ్చు సార్. కంప్లీట్ గా ఆడు ఏ బిజినెస్ చేయకుండా మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు. ఒకవేళ అలా అగ్రిమెంట్ ఎంటర్ అయినా సరే అది ఏమవుతుందంట? వ్యాలిడ్ అవుతుందంట. వ్యాలిడ్ అవుతుంది. ఓకేనమ్మా? సో కాబట్టి సిని ఏ అండ్ బి ఇద్దరు కలిపి రెస్ట్రిక్ట్ చేయొచ్చు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? క్లియర్ సార్. రైట్, వెరీ గుడ్. ఆఫ్ చేసాను. ఎస్ చంద్రశేఖర్ సార్. సో ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఫాలో అయ్యావు కదమ్మా? ఎస్ సార్. ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఫాలో అయినప్పుడు ఏబిసి ఇలాగా మాట్లాడుకుని వేరే బిజినెస్ చేయనివ్వట్లేదని చెప్పేసి సి కోపం వచ్చిందమ్మా. సి బయటకు వెళ్ళిపోతున్నాడంట. ఎస్ సార్. సి ఎవరంట? అవుట్ గోయింగ్ పార్ట్నర్. ఓకే సార్. ఈ అవుట్ గోయింగ్ పార్ట్నర్ ని ఏబి ఏం చెప్పారంట? నువ్వు అసలు ఏ బిజినెస్ చేయకూడదు అని చెప్పేసి రెస్ట్రిక్ట్ చేస్తున్నారంట. అలా రెస్ట్రిక్ట్ చేయగలరా? లేకపోతే కేవలం బుక్స్ బిజినెస్ చేయకూడదు నువ్వు అని చెప్పేసి ఇక్కడ సి బయటకు వెళ్ళిపోయి వీళ్ళ మీద కోపంతో మళ్ళీ బుక్స్ బిజినెస్ స్టార్ట్ చేశాడు అనుకోమ్మా, వీళ్ళ పార్ట్నర్షిప్ బిజినెస్ డిస్టర్బ్ అవుతుంది కదా. ఎస్ సార్. అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఏ అండ్ బి ఏం చెప్పారంట?
బుక్స్ బిజినెస్ కాదు, నువ్వు అసలు ఏ బిజినెస్ చేయకూడదు అని రెస్ట్రిక్ట్ చేస్తున్నారంట. ఇస్ దట్ రెస్ట్రిక్షన్ వ్యాలిడ్? నో సార్. ఒకవేళ బుక్స్ మాత్రం అమ్మలేవు నువ్వు అని చెప్పేసి అని చెప్తే నో సార్. బుక్స్ కూడా అమ్మకూడదు కూడా రెస్ట్రిక్ట్ చేయలేమా? అంటే అది పార్షియల్ లోకి వస్తుంది కదా పార్ట్నర్షిప్ సార్. నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడు వాడు. పార్ట్నర్షిప్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నప్పుడు, కోపం వచ్చి బయటకు వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళ మీద కోపంతో మళ్ళీ బుక్స్ బిజినెస్ చేస్తే గనక క్లయింట్స్, కస్టమర్స్, వీడికి తెలిసిన వాళ్ళు కూడా వీళ్ళకి ఎక్కడికి వెళ్ళిపోతారు కదమ్మా, సీకి. ఎస్ సార్. అందుకోసం అని చెప్పేసి పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది ఎఫెక్ట్ అయిపోద్ది. అందువల్ల నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత మా సిమిలర్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి రెస్ట్రిక్షన్ పెట్టచ్చా, లేకపోతే అసలు ఏ బిజినెస్ చేయకూడదు అని రెస్ట్రిక్షన్ పెట్టచ్చా? ఇది అవుట్ గోయింగ్ పార్ట్నర్ గురించి. అవుట్ గోయింగ్ పార్ట్నర్ కెన్ బి రెస్ట్రైన్డ్ ఫ్రమ్ సిమిలర్ బిజినెస్ ఆర్ ఎనీ బిజినెస్. రెండు పెట్టకూడదు సార్. రెండు పెట్టకూడదా? ఎస్ సార్. సో సిమిలర్ బిజినెస్ అని పెట్టలేదు అనుకోమ్మా, బుక్స్ బిజినెస్ పెడతాడు, ఆ పక్క షాప్ లో పెడతాడు, లేకపోతే ఎదురుగుంట షాప్ లోనే పెడతాడు. అప్పుడు Yes, sir. పార్ట్నర్షిప్ ఫర్మ్ బిజినెస్ ఎఫెక్ట్ అయిపోద్దా? ఎస్ సార్. మరి పార్ట్నర్షిప్ ఎలా ప్రొటెక్ట్ చేయబడుతుంది మరి? అంటే ప్రొటెక్షన్ లేదా? పార్ట్నర్స్ మధ్య గొడవలు వస్తే ఒక పార్ట్నర్ బయటకు వెళ్ళిపోతాడు, వెంటనే ఇమీడియట్ గా సిమిలర్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చా? కామన్ ఇంట్రెస్ట్ దెబ్బతింటదా? ఎఫెక్ట్ అవుతుంది సార్. మరి కామన్ ఇంట్రెస్ట్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ప్రొటెక్ట్ చేసే ప్రొవిజన్స్ ఉంటాయా ఉండవా? ఉంటుంది సార్. ఉంటుందా? అంటే సిమిలర్ బిజినెస్ ఎనీ బిజినెస్? సిమిలర్ బిజినెస్. సిమిలర్ బిజినెస్ చేయకుండా రెస్ట్రిక్ట్ చేయొచ్చు అని నువ్వు అంటున్నావు, అంతేనా? ఎస్ సార్. కంప్లీట్ సిమిలర్ గాను బిజినెస్ పార్షియల్ కి ఏదమ్మా సార్, చెప్పు, ఏదో చెప్తున్నా చెప్పు. సిమిలర్ బిజినెస్ చేయకుండా రెస్ట్రిక్ట్ చేయొచ్చు సార్. అంతేగాని ఎనీ బిజినెస్, ఏ బిజినెస్ చేయకుండా రెస్ట్రిక్ట్ చేయలేం, కానీ సిమిలర్ బిజినెస్ చేయకుండా రెస్ట్రిక్ట్ చేయగలం, అంతేనా? ఎస్ సార్. కంప్లీట్ గానా? అటు జీవితాంతం నీ జీవితంలో నువ్వు పుస్తకాలు అమ్మకూడదు అని చెప్పేసి మన కంప్లీట్ రెస్ట్రిక్ట్ అనేది పెట్టచ్చా? అలా కాకుండా ఒక పార్షియల్ టైం లో పెట్టచ్చు సార్. ఒక పార్షియల్ ఇస్ సర్టన్ వ్యాలిడ్, ఏరియాలో కంప్లీట్ కానీ. ఇస్ నాట్ వ్యాలిడ్ అంటావు, ఎస్ సార్. అంతేనా? రైట్. ఇప్పుడు ఒకసారి చదువు, థర్డ్ పాయింట్ చదువు. 1 minute sir. An agreement which is restrained సార్, స్క్రీన్ క్లారిటీగా లేదు సార్. నీ బుక్ లేదమ్మా నీ దగ్గర? ఒక్క నిమిషం సార్, అది చూస్తున్నాను సార్. ఎస్ సార్. An agreement which restrained the outgoing partner from carrying on the business which is similar to the firm business is valid. ఓకే. However, the restriction must be reasonable and should specify the local limits on the or the period for which it will remain in the force. సో ఇక్కడ లోకల్ లిమిట్స్ కు పీరియడ్ అది స్పెసిఫై చేసి ఉండాలంట. ఎన్నాళ్ళు, ఎంత వరకు, అంటే కాకినాడలో కానీ అంటే లోకల్ లిమిట్స్ కానీ లేకపోతే సర్టెన్ పీరియడ్ కానీ నువ్వు బిజినెస్ చేయకూడదు అని చెప్పేసి రెస్ట్రిక్ట్ చేయొచ్చు. అవుట్ గోయింగ్ పార్ట్నర్ ని మనం ఏ బిజినెస్ చేయాలని చెప్పేసి చెప్పలేం, సిమిలర్ బిజినెస్ మీరు చేయలేరు అని చెప్పేసి మనం రెస్ట్రిక్ట్ చేయలేమంట. చెప్పకూడదు. ఎస్ సార్. ఓకేనమ్మా? ఓకే సార్. రైట్. అది కంప్లీట్ పార్షియల్? కేవలం పార్షియల్ రెస్ట్రిక్ట్ ఇస్ Partial. వ్యాలిడ్, కంప్లీట్ రెస్ట్రిక్ట్ ఇస్ వాయిడ్. ఎస్ సార్. రైట్. నెక్స్ట్. ప్రజ్ఞ. సార్. సో ఇప్పుడు ఈ ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు కదమ్మా, ఎస్ సార్. ఈ ముగ్గురు పార్ట్నర్స్ కి గొడవలు వచ్చేసాయంట, విడిపోతున్నారంట పూర్తిగాని. ఓకే సార్. ఏబిసి ముగ్గురు పార్ట్నర్స్ విడిపోతున్నారంట. డిసల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్. ఓకే సార్. ముగ్గురు బిజినెస్ లోంచి విడిపోతూ వీళ్ళు ముగ్గురు ఒక అగ్రిమెంట్ రాసుకున్నారంట. ఏమని? ఎవరో మన ముగ్గురులో ఎవరో కూడా మన కంబైన్డ్ బిజినెస్ ఏది? బుక్స్. ఈ బుక్స్ బిజినెస్ ముగ్గురులో ఎవరో కూడా స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసని. ఓకే సార్. ఎందుకంటేనమ్మా ఇక్కడ ఎవరు స్టార్ట్ చేసిన పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఉన్న క్లయింట్స్ అందరూ ఎవరికి వెళ్ళిపోతారమ్మా? ఆ పర్టికులర్ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతారు, అవునా? ఎస్ సార్. సో అడ్వాంటేజ్ వస్తే ముగ్గురికి రావాలి, లేకపోతే ఎవరికి రాకూడదు అనుకుంటున్నారు వాళ్ళు. ఎస్ సార్. ఈజ్ దట్ రెస్ట్రిక్షన్ వ్యాలిడ్? ఎస్ సార్. వ్యాలిడ్. వ్యాలిడ్ అమ్మా. అలా రెస్ట్రిక్ట్ చేయొచ్చా? ఎస్ సార్.
అంటే పార్షియల్ గా అవుతుంది. అంటే ముగ్గురు కూడా మన ముగ్గురులో ఎవరు కూడా మళ్ళీ అక్కడ బుక్స్ బిజినెస్ చేయకూడదు అని చెప్పేసి పెట్టుకుంటున్నారు. అలా వ్యాలిడ్ కదా, లేకపోతే ఎవడో ఒకరిని చేసుకోమంటే ఇది చేసుకుంటే ఏమొస్తుందమ్మా, అడ్వాంటేజ్ వస్తుందా లేదా? ఫర్మ్ బిజినెస్ ఆపేసిన అంటే ఫర్మ్ కస్టమర్స్ అందరూ కూడా పార్ట్నర్ కి వెళ్ళిపోతారు. ఒకటి బిజినెస్ చేస్తున్నాడంటే ఎస్ సార్, అయిపోతుంది. అవునా కదా? ఎస్ సార్. సో అలా బిజినెస్ చేయకూడదు ఎవరు కూడా అని చెప్పేసి అన్నారు. అలాంటప్పుడు అది వ్యాలిడ్ అవుతుందంటే ఎస్, పార్షియల్ రెస్ట్రెయింట్ వ్యాలిడ్ అంటున్నావు, కంప్లీట్ రెస్ట్రెయింట్ వాయిడ్ అని చెప్పేసి చెప్తున్నావు, అంతే కదమ్మా? ఎస్ సార్. రైట్, ఒకసారి చదువమ్మా 4th పాయింట్. Restraint in anticipating of dissolution of firm. Upon dissolution or in anticipation of dissolution of the firm, the partners may enter into an agreement which restrains each other partner from carrying on a business similar to that of a firm. However, such restraint should be reasonable and specify the local limits or period for which it will remain in force. సో ఇక్కడ ఏమంటున్నాడంటే క్యారీ ఆన్ సిమిలర్ బిజినెస్ కోసం మాత్రమే ఎలాంటి రెస్ట్రిక్షన్ పెట్టగలరు, అందులోని రీజనబుల్ గా ఉండాలంటున్నాడు లిమిట్స్. అంటే ఇది ఎలా ఉండాలి? పార్షియల్ రెస్ట్రెయింట్, పార్షియల్ వ్యాలిడ్, కంప్లీట్ వాయిడ్. అర్థమైందా? Yes, sir. రైట్, ఆఫ్ చేశాను. తర్వాత చూస్తే కనుక రెస్ట్రెయింట్ వెన్ ద గుడ్ విల్ ఆఫ్ ది ఫర్మ్ ఇస్ సోల్డ్. నార్మల్ సేల్ ఆఫ్ గుడ్ విల్ ప్రొవిజన్స్ ఎలాగైతే ఉంటాయో ఇక్కడ కూడా పార్ట్నర్షిప్ ఫర్మ్ గుడ్ విల్ అమ్మినప్పుడు కూడా, పార్ట్నర్షిప్ ఫర్మ్ అమ్మేసినప్పుడు కూడా అలాంటి రెస్ట్రిక్షన్స్ మనం ప్లేస్ చేయొచ్చు. ఎక్కడ ఏమవుద్దమ్మా, పార్షియల్ ఇస్ వ్యాలిడ్ అండ్ కంప్లీట్ ఇస్ వాయిడ్. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్. ఓకే, రైట్. నెక్స్ట్ మా తేజ మనకంట ఎస్ సార్. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. రైట్, నువ్వు నా దగ్గర ఎంప్లాయ్మెంట్ లో జాయిన్ అయ్యావు. ఓకే సార్. ఎంప్లాయ్మెంట్ లో జాయిన్ అయ్యావు. జాయిన్ అయిన తర్వాత నీకు ఒక బిజినెస్ ఉంది. ఓకే, సో నువ్వు బుక్స్ అమ్ముకుంటా ఉంటావు. నువ్వు నా దగ్గర ఎంప్లాయ్మెంట్ లో ఉన్నావమ్మా, నువ్వు బుక్స్ బిజినెస్ లో కూడా ఉన్నావు. ఓకే సార్. ఇద్దరు ఎవరికి పని చేస్తావు? నాకు పని చేస్తే శాలరీ వస్తుంది, బిజినెస్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సో కంప్లీట్ గా నా దగ్గర ఉండట్లేదు బుక్స్, నువ్వు బుక్స్ అమ్ముకోవట్లేదు, నా దగ్గర వర్క్ చేస్తానని జాయిన్ అయ్యి నువ్వు బుక్స్ బిజినెస్ కూడా చేస్తుంటే నేనేమన్నా సరే సార్ ఇక్కడ బుక్స్ అమ్ముకోవడానికి వెళ్ళాను వచ్చేస్తానని చెప్పేసి అంటున్నావు నువ్వు. సో నీ బుక్స్ బిజినెస్ చేసుకుంటున్నావు నువ్వు. సో నువ్వు ఎంప్లాయ్మెంట్ లో ఉన్నప్పుడు ఏ బిజినెస్ చేయకూడదు అని చెప్పేసి నేను రెస్ట్రిక్ట్ చేయగలనా చేయలేనా? చేయొచ్చు సార్. చేయొచ్చా? అవును సార్. ఒకవేళ చేస్తే అది వ్యాలిడ్ అవుతుందమ్మా? అవుతుంది సార్. కంప్లీట్ రెస్ట్రెయింటా, పార్షియల్ రెస్ట్రెయింటా? అంటే పార్షియల్ రెస్టారెంట్ సార్. అసలు నువ్వు ఏ బిజినెస్ చేయకూడదు ఎంప్లాయ్మెంట్ లో ఉన్నప్పుడు అని అన్నది కంప్లీట్ రెస్ట్రెయింటా, పార్షియల్ రెస్ట్రెయింట్ అవుతుంది? అది పార్షియల్ రెస్టారెంట్ అవుతుంది కదా సార్. పార్షియల్ రెస్ట్రెయింట్ ఎలాగా? నువ్వు ఏ బిజినెస్ చేయకూడదు అంటున్నానుగా. అంటే ఎంప్లాయ్మెంట్ ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు ఏ బిజినెస్ చేయకూడదు. ఎంప్లాయ్మెంట్ ఎంతవరకు ఉంటే అంతవరకు కూడా అసలు ఏ బిజినెస్ అనేది చేయకూడదు అని చెప్పేసి రెస్ట్రిక్ట్ చేయొచ్చా నిన్ను? చేయొచ్చు సార్. చేస్తే వ్యాలిడ్ అవుతుందా? వ్యాలిడ్ అవుతుంది సార్. ఓకే, రైట్. సో ఒకసారి చదువమ్మా. రెస్ట్రెయింట్ అపాన్ ఎంప్లాయీస్. A service agreement may be validly contain some provisions which prevent an employee from working elsewhere during the period covered by the agreement. Okay. Service agreement may validly contain some provisions. Service agreement ఏముండొచ్చంట? ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ సర్వీస్ అగ్రిమెంట్ అంటారమ్మా. ఆ సర్వీస్ అగ్రిమెంట్ ఏముండొచ్చంట? విచ్ ప్రివెంట్ ఏ ఎంప్లాయీ ఫ్రమ్ వర్కింగ్ ఎల్స్వేర్ డ్యూరింగ్ ద పీరియడ్ కవర్డ్ బై ద అగ్రిమెంట్. అంటే ఈ పీరియడ్ అంటే ఇక్కడ నాకు దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఇంకెక్కడా కూడా వర్క్ చేయకూడదు, ఏ బిజినెస్ చేయకూడదు అని చెప్పేసి మనం ఏం చేయొచ్చు? రెస్ట్రిక్ట్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నాడు. తర్వాత ఎగ్జాంపుల్ తర్వాత మ్యాటర్ చదవమ్మా. However, such an agreement must be reasonable. That is, the restriction imposed must be reasonable. The reasonableness of the restriction depends upon the facts and circumstances of each case. Such an agreement must be reasonable. The restrictions imposed must be reasonable.
the reasonableness of the restrictions depends upon the facts and circumstances of each case అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. రెస్ట్రిక్షన్స్ ఎలా ఉండాలంటే రీజనబుల్ గా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నట్టు అన్నమాట. సో రీజనబుల్ గా రెస్ట్రిక్షన్స్ లేకపోతే కనుక అక్కడ ఏమవుతుందంటమ్మా, అక్కడ అగ్రిమెంట్ అనేది వాయిడ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాడు. అంటే నువ్వు నీ జీవితాంతం నా దగ్గర పనిచేయాలి, జీవితాంతం ఏ బిజినెస్ చేయకూడదు అని చెప్పేసి అన్నాను అనుకోమ్మా. మరీ అంత వేగ్ గా ఉంటే కనుక అది ఏమవుతుంది, వాయిడ్ అవుతుంది అని చెప్పేసి అని చెప్తున్నాడు. వాయిడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఓకే సార్. అమ్మ సమిత, Sir. సపోజ్ నువ్వు నేను సిమిలర్ బిజినెస్ లో ఉన్నావమ్మా. సపోజ్ నీది గోల్డ్ షాపే, నాది గోల్డ్ షాపే. Yes, sir. ఓకే, రైట్. సో మన ఇద్దరమే గోల్డ్ షాపులు అమ్మ ఇక్కడ, లేకపోతే ఇంకొక గోల్డ్ షాపులు కొన్ని ఉన్నాయి, అందులో మన ఇద్దరిదే ఉంది. సో మొత్తం గోల్డ్ షాపులు అందరూ కలిపి ఒక అగ్రిమెంట్ రాసుకున్నామంట. ఏంటంటే కనుక రాత్రి 9 తర్వాత ఎవరు కూడా సేల్ చేయకూడదు, నైట్ 9 కల్లా అందరూ షాపులు క్లోజ్ చేసేయాలి అని చెప్పేసి మనం రెస్ట్రిక్షన్ పెట్టుకున్నామంట. 9 తర్వాత ఎవరు బిజినెస్ చేయకూడదు అని చెప్పేసి. Yes, sir. అలాంటి రెస్ట్రిక్షన్ వ్యాలిడ్ అవుతుందమ్మా, వాయిడ్ అవుతుందా? Valid, sir. వ్యాలిడ్ అనమ్మా. అంటే అలా నేను నా గోల్డ్ షాప్ కదా, ఇప్పుడు మీరందరూ కలిపి ఒక తీర్మానం పాస్ చేస్తే నా దగ్గరికి వస్తే నేనెందుకు మీ అందరి దగ్గరే అవ్వాలి, అసలు ఎలా నన్ను బిజినెస్ చేయకుండా రెస్ట్రిక్షన్ మీరు ఎలా చేయగలరు అని చెప్పేసి నేను కంటెస్ట్ చేస్తే ఇది వ్యాలిడ్ అవుతుందా? మీ అగ్రిమెంట్ అనేది వ్యాలిడ్ అవుతుందా, వాయిడ్ అవుతుందా? ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్న పర్సన్స్ అందరూ కూడా ఏం చేయకూడదమ్మా, రెస్ట్రిక్ట్ చేయకూడదు అని చెప్పేసి అంటే ఇది వ్యాలిడ్ అవుతుందా, వాయిడ్ అవుతుందా? సో ఒకసారి restraint in trade combinations అని ఉంది కదమ్మా, అది ఒకసారి చదవమ్మా. An agreement between manufacturers not to sell their goods below a certain price, to pool profits and to divide business profits in certain proportion does not amount to restraint of trade and is perfectly valid. Next. Similarly, regulations as to the opening and closing of business in the market, licensing of traders, supervision and control of dealers and the mode of dealing are also not illegal. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇప్పుడు పర్టికులర్ ప్రైస్ కంటే తక్కువకి అమ్మకూడదు, మనంతా కూడా ఒక ప్రాఫిట్ ని మెయింటైన్ చేయాలి, అందరూ కూడా 20% మార్జిన్ అంటే 20% మార్జిన్ కే సేల్ చేసుకోవాలి. సో ఎవరు కూడా నష్టపోకుండా అందరూ కూడా మనం ఒకే మార్జిన్ మీద ఒకే మాట మీద నిలబడాలి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ట్రేడర్స్ అందరూ కలిపి అక్కడ ఒక బిజినెస్ ఒక కన్సార్టియం గా ఏర్పడి ఒక అగ్రిమెంట్ అనేది రాసుకుంటే అలాంటి అగ్రిమెంట్స్ ఏమవుతాయి అంటున్నాడమ్మా, వ్యాలిడ్. సో ఆ పర్టికులర్ ప్రైస్ కంటే నేను తక్కువ అమ్మకుండా ఇక్కడ ఈ అగ్రిమెంట్ నన్ను రిస్ట్రిక్ట్ చేస్తుంది సార్, కాబట్టి ఈ అగ్రిమెంట్ చెల్లదు అని చెప్పేసి చెప్పండి అని చెప్పేసి మనం కంటెస్ట్ చేస్తే ఇది వ్యాలిడ్ అవుతుందా? కంటెస్ట్ చేసింది కుదరదమ్మా, ఎందుకంటే అగ్రిమెంట్ అనేది వ్యాలిడ్. సో మనం బిజినెస్ ని ఓపెనింగ్ క్లోజింగ్ ఆఫ్ ది బిజినెస్ పర్టికులర్ టైం ఓపెన్ చేయాలి, పర్టికులర్ టైం క్లోజ్ చేయాలని చెప్పేసి పెట్టుకున్నా. సో వీళ్ళ కంట్రోల్ అనేది ఒక చోట ఎఫెక్టివ్ గా ఉండాలి అని చెప్పేసి ఏదైనా ఒక కండిషన్ పెట్టుకున్నా సరే అది ఏమవుతుందమ్మా, అలాంటి రెస్ట్రెయింట్ ఇన్ ట్రేడ్ కాంబినేషన్స్ అనేవి వ్యాలిడ్ అవుతాయి అని చెప్పేసి చెప్తారు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. నెక్స్ట్ కూడా చదవమ్మా. Restraints in sole or exclusive dealing agreements are held to be valid by the courts. ఓకే, ఒకసారి అక్కడ ఇప్పుడు సపోజ్ నువ్వు హీరో హోండా డీలర్షిప్ తీసుకున్నావు అమ్మా, నువ్వు కాకినాడలో హీరో హోండా డీలర్షిప్ తీసుకున్నావు. డీలర్షిప్ అంటే తెలుసా? మా వినిపిస్తుందా మా సమితేనా వినిపిస్తుందమ్మా? రైట్. సో ఇప్పుడు నీకు డీలర్ తెలుసా? డీలర్ అంటే ఎవరో తెలుసా? హీరో హోండా డీలర్షిప్ తీసుకున్నావు అనుకో, మా డీలర్షిప్ అంటే ఏంటో తెలుసా నీకు? అంటే ఇప్పుడు హీరో హోండా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి నువ్వు డీలర్షిప్ తీసుకుంటావు.
వాడు నీకు డీలర్షిప్ ఇచ్చి నీకు లోకల్ లిమిట్స్ ఇస్తాడు. కాకినాడలో హీరో హోండా బైక్ అమ్మాలంటే నువ్వే అమ్మాలి అని చెప్తా సార్. Yes, sir. ఇప్పుడు నేను బిజినెస్ చేయకూడదా? నేను కాకినాడలో హీరో హోండా బైక్స్ నేను అమ్మకూడదా? అమ్మచ్చు సార్. మరి నీకు ఎక్స్క్లూజివ్ డీలర్షిప్ అగ్రిమెంట్ ఇస్తే హీరో హోండా షోరూమ్ హీరో హోండా బైక్స్ అమ్మకుండా నన్ను రెస్ట్రిక్ట్ చేస్తున్నట్టేగా. Yes, sir. మరి అలాంటి రెస్ట్రిక్షన్స్ రెస్ట్రైంట్ ఇన్ ట్రేడ్ అంటే నన్ను బిజినెస్ చేయకుండా ఆపుతున్నారా ఆపట్లేదా? ఆపుతున్నా మరి సార్. అలాంటి అగ్రిమెంట్స్ వ్యాలిడా? సార్. అంటే కోర్ట్స్ ఏం చెప్పాయి అంటే గనక అలాంటి అగ్రిమెంట్స్ అనేవి వ్యాలిడ్ అని చెప్పాయండి. ఒకసారి చూడమ్మా. అగ్రీ టు సెల్ all the products produced by B only and not to sell to another firm or keep any other stock. It is held that agreements was valid అని చెప్పేసి అంటారు. ఇప్పుడు హీరో హోండా షోరూమ్ అనేది నీకు ఉందమ్మా. హీరో హోండా షోరూమ్ లో నువ్వు డీలర్షిప్ తీసుకుంటే ఓన్లీ హీరో హోండా బైక్స్ అమ్మాలి, బజాజ్ బైక్స్ అమ్మకూడదు అని చెప్పేసి నేను రెస్ట్రిక్ట్ చేయొచ్చా అంటే ఎస్ చెయ్యొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఎక్స్క్లూజివ్ డీలింగ్ అగ్రిమెంట్స్. అలాగే నీకు కాకినాడ ఏరియా అంతా ఇచ్చినప్పుడు నేను వేరే వాడు కాకినాడలో హీరో హోండా షోరూమ్స్ హీరో హోండా బైక్స్ అమ్మకుండా రెస్ట్రిక్ట్ చేయొచ్చు అంటే ఎస్ చేయొచ్చు. హీరో హోండా షోరూమ్ మ్యానుఫ్యాక్చరర్ అమ్మేసుకోవచ్చు. పోనీ హీరో హోండా అమ్మేసుకోవచ్చా? అమ్మకూడదమ్మా, ఎందుకంటే నీకు డీలర్షిప్ ఇచ్చిన తర్వాత నీ ద్వారానే అమ్మాలి. సరే అర్థమైందమ్మా? డైరెక్ట్ కంపెనీ వాడు కూడా అమ్మడానికి వీల్లేదు. Is it clear or not? Yes, sir. So this is with respect to agreements in restraint of trade amma. So agreements in restraint of trade normal గా అయితే కనుక void, కానీ ఎక్సెప్షనల్ కేసెస్ లో ఏమవుతుందంట వ్యాలిడ్ అవుతుందంట. ఇంకా కొన్ని రెస్ట్రైంట్స్ ఉన్నాయమ్మా. ఆ అగ్రిమెంట్స్ ఇన్ రెస్ట్రైంట్ ఆఫ్ లీగల్ ప్రొసీడింగ్స్, అన్సర్టైన్ అగ్రిమెంట్స్, వేగరింగ్ అగ్రిమెంట్స్, ఇలా కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లో మనం కంప్లీట్ చేసుకుందాం. రైట్? థ్యాంక్ యూ.